హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. సో న్యూమరాలజీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రం. ఎన్నో ఏళ్ళుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంతోమంది న్యూమరాలజీ ద్వారా వారి యొక్క నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా నంబర్స్ మిస్ అయినటువంటి నంబర్స్కి రెమెడీస్ చేసుకుంటూ అసలు మనకి ఈ యొక్క నంబర్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ ముందుకెళ్ళినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా మనం జగపత్ బాబు గారు హోస్ట్ చేసినటువంటి జయముని శ్యామరా ప్రోగ్రాంలో కూడా చూస్తే నాగార్జున గారు చెప్తారు. ఎస్, అంటే న్యూమరాలజీ అనేది ఉంది. అంటే న్యూమరాలజీ అంతకుముందు తనకి నమ్మేవాడు కాదు, కానీ కొన్ని సంఘటనలు జరగడం వల్ల, అంటే కొన్ని విషయాలు వారికి పాజిటివ్గా కొన్ని కనిపించడం వల్ల, వాళ్ళ ఫాదర్ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే నాగార్జున వారికి కూడా కొన్ని పాజిటివ్ విషయాలు జరగడం వల్ల వారు న్యూమరాలజీని నమ్ముతున్నామని కూడా చెప్పారు రీసెంట్ ఉన్నటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూలో. కాబట్టి అంటే ఏమంటున్నానంటే, లైఫ్ అనేది ఎన్నో విధాలుగా ముందుకెళ్తుంది. అంటే భగవంతుడు మనకు ఎన్నో రకాలైనటువంటి నంబర్స్ ఇస్తుంటాడు. అంటే ప్రతి ఒక్కరికి అన్ని నంబర్స్ ఉండవు. అంటే కొంతమందికి కొన్ని నంబర్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని నంబర్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ విల్ హ్యావ్ ఆల్ నంబర్స్. దట్ టు 1950s అండ్ 1960స్లో ఈ విధంగా పుట్టిన వాళ్ళకి మోస్ట్లీ కొన్ని నంబర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ 80స్కి తర్వాత 2000 టైంకి వచ్చిన తర్వాత వాళ్ళకి 2, 3 నంబర్ల కంటే ఎక్కువ ఉండడం లేదు. సో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తుంది ఏంటంటే, అంటే మిస్సింగ్ నంబర్స్. అంటే మిస్సింగ్ నంబర్స్ యొక్క ద ఇంపాక్ట్ ఆఫ్ మిస్సింగ్ నంబర్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్. అంటే మనకున్నటువంటి 9 నంబర్స్లో ఆ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నంబర్స్ మిస్ అవుతాయి. అంటే అందరికీ అన్ని నంబర్లు ఉండలేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ 1 అవుతుంది. అండ్ ఆ విధంగా 1996 ఉందనుకోండి, 99 వస్తుంది, 6 వస్తుంది. అట్లా ఆ విధంగా అన్ని నంబర్స్ అన్ని అందరికీ ఉండలేవు కాబట్టి మిస్సింగ్ నంబర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. సో వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో డెఫినెట్లీ న్యూమరాలజీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అది 100% డామ్ షూర్. నేను చూస్తున్నటువంటి కొంతమంది క్లయింట్ విషయాల్లో కానివ్వండి, అంటే జనరల్గా చూస్తున్నటువంటి సెలబ్రిటీస్ చార్ట్స్లో కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఫ్యాక్ట్స్గా కనబడుతున్నాయి. సో తెలుసుకోవడం తప్పులేదు. అంటే ఒక విషయం మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని పాటించడం తప్పులేదు. చెడు జరుగుతుందంటే పక్కన పెట్టాలి కానీ, ఒక విషయం తెలుసుకోవడం ద్వారా, ఒక విషయం ద్వారా మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు తెలుసుకుంటే తప్పేముంది అనేది నా ఫిలాసఫీ. అదేవిధంగా ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. సో ఇప్పుడు చెప్పేదేంటంటే మిస్సింగ్ నంబర్స్. అంటే మిస్సింగ్ నంబర్స్ అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ఫస్ట్ నుంచి చెప్తాను. నంబర్ 1 అంటే ఏంటి? 1, 10, 19 అండ్ 28. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వాళ్ళు 1 కిందకొస్తారు. అంటే ఈ నంబర్ మిస్ అయినటువంటి వాళ్ళు. అంటే 1 నంబర్ మిస్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌లో, డేట్ ఆఫ్ మంత్ కావచ్చు, డేట్ ఆఫ్ ఇయర్‌లో కావచ్చు. ఎక్కడైనా 1 నంబర్ మిస్ అవుతున్నప్పుడు వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ తక్కువ ఉండే అవకాశాలుంటాయి. అదేవిధంగా వారి వారి యొక్క సక్సెస్ రేట్ కూడా తక్కువుంటుంది. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే 1 నంబర్ మిస్ అయినటువంటి వాళ్ళకి సక్సెస్ రేట్ తక్కువుంటుంది. మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా 1 నంబర్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత హైట్స్‌లో ఉంటారనేది. ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎడ్యుకేషనిస్ట్ కావచ్చు, సివిల్ సర్వీసెస్‌లో కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, అదర్‌వైజ్ ఎనీ అదర్ ఫీల్డ్స్‌లో తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు. సో మనం కూడా ఏందంటే మన నంబర్ మిస్ అయింది. తర్వాత ఇంపాక్ట్ దాని యొక్క రెమెడీస్ తర్వాత చెప్తాను. సో ఆ విధంగా లీడర్‌షిప్ క్వాలిటీస్ తగ్గడం గానివ్వండి, అంటే 10 మందిలో ఔట్‌రైట్‌గా మాట్లాడలేకపోవడం గానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి 1 మిస్ అయినటువంటి వాళ్ళకి. దాని రెమెడీస్ ఏందని చూద్దాం తర్వాత. సో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 1 మిస్ అయినటువంటి వాళ్ళకి సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నిస్తుంటారు గానీ సక్సెస్ కాలేకపోవచ్చు. అది కూడా ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అయితే సో నంబర్ 2 అంటే నంబర్ 2 మిస్ అయినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందసలు? నంబర్ 2 అనేది మూన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నంబర్ 2 అనేది మూన్ ఇంపాక్ట్. కాబట్టి క్రియేటివిటీ కానివ్వండి, ఆ యొక్క సెన్సిబిలిటీ, ఆ సెన్సిటివ్‌నెస్ అనేది మిస్ అవుతుందన్నట్టు. అంటే నంబర్ 2 ఉన్నటువంటి ఇంపాక్ట్ అది. నంబర్ 2 ఆ యొక్క ఫలితాలు మనకిస్తుంది. అంటే క్రియేటివ్ థింకింగ్ కానివ్వండి, ఒక విషయాన్ని సెన్సిబుల్‌గా గాని,
ఒక విషయాన్ని ఒక సెన్సిటివ్‌గా ఆలోచించేటువంటి పద్ధతి, ఒక దయార్థ హృదయం గానివ్వండి, కైండ్ హార్ట్ గాని, ఇవన్నీ కూడా ఇప్పుడు చిరంజీవి గాని వీళ్ళకి 2 ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కి 2 ఉంది. మదర్ తెరిసాలో 2 ఉంది. అంటే ఈ విధంగా నంబర్ 2 మిస్ అయినటువంటి వాళ్ళకి ఆ యొక్క దయ అనేది అంటే తక్కువగా ఉంటుంది. ఉండదని గాదు. హ్మ్. సేవ చేయాలనే భావం గాని ఇవంతా గూడా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ పీపుల్‌గా ఉంటారు. కాబట్టి ఆ నంబర్ 2 మిస్ అయితే ఆ యొక్క ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. సో, మనం ఇంకా నెక్స్ట్ నంబర్ 3 నంబర్. అంటే మన యొక్క బర్త్ చార్ట్‌లో నంబర్ 3 మిస్ అయినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. నంబర్ 3 అనేది అది గురు నంబర్ అనుకుంటాం కాబట్టి నంబర్ 3లో నంబర్ 3 ఎవరికైతే మిస్ అయితుందో ఎడ్యుకేషన్ అంత బ్రైట్‌గా ఉండకపోవచ్చు. వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కాకుండా ఎడ్యుకేషన్ ఉండుండొచ్చు. కానీ మధ్యలో ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉండొచ్చు. లేకపోతే రకరకాల సంఘటనలు ఉంటుంటాయి. కాబట్టి నంబర్ 3 అనేది అది కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ మిస్ చేస్తుంది. అంటే అది మిస్ అయితే ఆ నంబర్ మిస్ అయినప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీస్ మిస్ అవుతుంది. అదేవిధంగా అంటే జ్ఞానాన్ని పెంచుకునేటువంటి ఉత్సాహం ఉండదు వాళ్ళకి. అంటే నంబర్ 3 లేని వాళ్ళకి జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఫర్దర్ ముందుకెళ్ళాలి. ఓకే. ఒక మంచి అడ్వైస్ గాని, మంచి ఒక ఆలోచన విధానం గాని తగ్గే అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఇది గూడా ఒక విధమైనటువంటి ఓకే. మిస్సింగ్ నంబర్‌లో చాలా ఇంపార్టెంట్ నంబర్ అని జెప్పొచ్చు. నంబర్ 3 గూడా. కాబట్టి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అనుకుంటే మాత్రం నంబర్ 3 అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. సో, నంబర్ 4 మిస్ అయినటువంటి వాళ్ళు చూద్దాం. నంబర్ 4 మిస్ అయినప్పుడు వాళ్ళకి యాక్చువల్‌గా ఆర్గనైజింగ్ స్కిల్స్ గానివ్వండి, డిసిప్లిన్ గాని మిస్ అవుతుంది. నంబర్ 4 మిస్ అయినటువంటి వాళ్ళు. ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి. ఆ యొక్క డిసిప్లిన్ గానివ్వండి, లేకపోతే ఆ డివైన్ స్పిరిట్ గాని, లక్ అనేది అంటే ఆ లక్ అనేది గూడా ఒక్కోసారి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నంబర్ 4 మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి అంటే ప్రతి కాంపోనెంట్ అనేది ఇంపార్టెంట్ గదా! లైఫ్‌లో. ప్రతి ప్లానెట్ గూడా ఇంపార్టెంటే. సో, ఆ విధంగా నంబర్ 4 మిస్ అయితే గూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అదొకటి. సో, నెక్స్ట్ మనం చెప్పుకుందాం. నంబర్ 5. సో, నంబర్ 5 అనేది రోల్ నంబర్ అండ్ దట్ ఈస్ రూలింగ్ నంబర్ అని చెప్పుకోవచ్చు మనం. ఆ రూలింగ్ నంబర్ అనేది నంబర్ 5 మిస్ అయినప్పుడు చానా అంటే ఒక మంచి తెలివైనటువంటి ఆహ్, ఆలోచన చేయడం తగ్గుతుంది. తర్వాత కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. తర్వాత మన యొక్క ఏమంటారు లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉండకుండా పోతుంది. సో, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే చాలామంది నంబర్ 5లో ఉన్నారు. డెస్క్ నంబర్‌లో 5 గాని, లేకపోతే ఇయర్‌లో 5 గాని, మంత్‌లో 5 గాని, డేట్‌లో 5 గాని ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతాలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5 సో, ఈ విధంగా 14థ్ నవంబర్ మన యొక్క జవహర్లాల్ నెహ్రూ. అంటే ఈ విధంగా తీసుకుంటే నంబర్ 5లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా హైట్స్ చేరుకుంటారు. ఎందుకంటే వీరు ఆలోచన విధానం చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎలాంటి అంటే రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఆహ్, బర్త్ చార్ట్‌లో నంబర్ 5 ఉన్నటువంటి వాళ్ళకి ఉండదు. మంచి కమ్యూనికేటర్స్‌గా ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది వీళ్ళకి. మంచి లీడర్స్‌గా ఎదుగుతారు. మంచి ఒకే పొజిషన్‌లో ఉండడానికి ఈ నంబర్ 5 ఉపయోగపడుతుంది. కాబట్టి నంబర్ 5 మిస్ అయితే ఇవన్నీ గూడా మిస్ అయ్యే అవకాశాలుంటాయి. సో, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. అంటే గ్రేట్ ప్రొఫైల్ తీసుకోవచ్చు మనం. దట్ ఈస్ నంబర్ 6. నంబర్ 6 మిస్ అయినప్పుడు అంటే నంబర్ 5, నంబర్ 6 2 మిస్ అయితే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే నంబర్ 6కి ఉన్నటువంటి ప్రొఫైల్ ఏందంటే రిచెస్. చాలామంది అనుకుంటారు డబ్బు కావాలా, అది కావాలని. కానీ వాళ్ళ యొక్క చార్ట్‌లో నంబర్ 6 అనేది మిస్ అవుతుంది. ఇన్ కేస్ నంబర్ 6 అండ్ 5 మిస్ అయితే మాత్రం చానా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నంబర్ 6 గాని, నంబర్ 5 గాని ఏదో ఒకటి చార్ట్‌లో ఉన్నా ఓకే. కానీ నంబర్ 6 మిస్ అయితే ఏమవుతుందంటే వీళ్ళకు ఏమంటారు డబ్బు గాని, లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ గాని, కంప్లీట్ అబండెంట్ లక్ గాని ఇవి మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నంబర్ 6 అనేది శుక్రుడి యొక్క నంబర్ కాబట్టి శుక్రుడు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తాడు. పవర్ ఇస్తాడు, మనీ ఇస్తాడు, లగ్జరీ లైఫ్ ఇస్తాడు, కార్లు, బంగ్లాలు రకరకాలుగా ఇస్తాడు కాబట్టి, దానికి తోడుగా పాజిటివ్ నంబర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నంబర్ 6 అనేది డెఫినిట్‌గా ఉండాలి. కాబట్టి అది మిస్ అయినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇన్ కేస్ నంబర్ 6, నంబర్ 5 మిస్ అయ్యారంటే చానా అంటే అంత రిచెస్‌కి ఎళ్ళకపోవచ్చు. కాబట్టి ఇదొకటి చూసుకోవాలి. తర్వాత వచ్చిన నంబర్ మనకేందంటే నంబర్ 7. సో, నంబర్ 7 అనేది గూడా ఒక మంచి నంబర్. అంటే సరే కేతు నంబర్ అయినప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో మనం చూస్తాం. వీడేంట్రా అసలు దేవుడిని నమ్మడు. వీడేందిరా అసలు ఎలాంటి స్పిరిచ్యువల్ థాట్స్ ఉండవు. వీడికి సైకలాజికల్‌గా అలా ఉంటాడు అదంటే అదే అంటున్నాను. అంటే నంబర్ 7 మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే వారికి
సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే వీరు మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ గానీ, అంటే స్పిరిచ్యువల్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ, డివైన్ కైండ్ ఆఫ్ థింగ్స్ గానీ, ఏవి గూడా నమ్మరు వీళ్ళు. అంటే జస్ట్ అలా ఉంటారంతే. అంటే మనం గుడికెళ్ళి తీసుకెళ్ళినా గానీ, వాళ్ళంతట వాళ్ళు భక్తితో రాకపోవచ్చు. వాళ్ళకి ఫోర్స్‌ఫుల్‌గా మనం తీసుకుపోవాల్సిన అవకాశాలుంటాయి. బట్ నంబర్ 7 మిస్ అయితే భక్తి భావం, స్పిరిచ్యువల్ భావం, ఈ మెడిటేషన్ చేయాలనేటువంటి భావాలు తగ్గుతాయి. కాబట్టి నంబర్ 7 గూడా అద్భుతమైనటువంటి నంబర్. ఇప్పుడు నంబర్ 7 మనకి పవన్ కళ్యాణ్‌లో ఉంది గాబట్టి ఇప్పుడేమంటున్నాడు సనాతన ధర్మం అని ముందుకెళ్తున్నాడు. 'జగ్గి వాసుదేవ్‌లో' నంబర్ 7 ఉంటుంది. ఎంత స్పిరిచ్యువల్ గురువుగా అంటే ఎదిగాడు. ఈ విధంగా స్పిరిచ్యువల్ గురువు తీసుకున్నట్లయితే నంబర్ 7లో ఉంటారు. వాళ్ళంతా గూడా భక్తి భావన అదంతా గూడా ఉంటుంది గాబట్టి నంబర్ 7 యొక్క ప్రభావం కూడా మనిషిలో ఉంటే ఒక ప్రశాంతత అనేది వచ్చే అవకాశాలుంటాయి. నంబర్ 8 తీసుకుందాం. నంబర్ 8 ఏంటి అసలు? నంబర్ 8 గూడా అద్భుతమైన నంబర్. అంటే 1 అండ్ 8 కాంబినేషన్‌లో వస్తే అసలు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తదని మనం చెప్పుకున్నాం గదా! సో, ఆ విధంగా నంబర్ 8 అనేది గూడా మంచి ఏమంటారు డిసిప్లిన్ తీసుకొస్తుందది. అంటే సాటర్న్ నంబర్ గాబట్టి, సో, డిసిప్లిన్ అనేది తప్పకుండా దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా మనీ మేనేజ్‌మెంట్ అనేది. అంటే మనీ మేనేజ్‌మెంటు కావట్లేదు మాకు అంటే నంబర్ 8లో సంథింగ్ రాంగ్ ఉంటది. అయితే ఓన్లీ నంబర్ లేకపోవడం, మిస్సింగ్ నంబర్ కావడం గాని, లేకుంటే 3 నంబర్స్ ఉండడం, 3 ఎయిట్స్ ఉండడం గాని, అంటే 3 ఎయిట్స్ ఉన్నప్పుడు గూడా మనీ మేనేజ్‌మెంట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటది. 888 అని చాలామంది ఫ్యాన్సీ నంబర్ అనుకుంటారు. కానీ 888 గూడా ఒక విధంగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలుంటాయి. సో, 888 ఉన్నా లేకుంటే నంబర్ మిస్ అయినా, 8 నంబర్ మిస్ అయినా గాని మనీ మేనేజ్‌మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు వీళ్ళ దగ్గర వస్తుంది గానీ నిలవకుండా బయటకెళ్ళిపోతా ఉంటుంది. అదే విధంగా చెప్పాను గదా! గేమ్ చేంజర్ నంబర్ 9. సో, నంబర్ 9 అనేది కూడా తప్పకుండా అవసరం మనకి. ఎందుకంటే మనిషి ఎంత పని చేసినా గాని తప్పకుండా సెల్ఫ్ రికగ్నిషన్ అనేది కోరుకుంటాడు గదా! అంటే నన్ను గూడా గుర్తించాలి. నేను గూడా అందరిలో ఉండాలి. సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉండాలని ఐ మీన్ ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలని కోరుకుంటారు గాబట్టి, ఇది గావాలంటే నంబర్ 9 అనేది ఉండాలి. అంటే నంబర్ 9 అనేది మన యొక్క బర్త్ చార్ట్‌లో ఉంటే, నువ్వు చేసిన పనికి గుర్తింపొస్తుంది. అంటే పాపులారిటీ వస్తుంది. అంటే కొంతమంది ఓవర్‌నైట్ పాపులర్ అయిపోతారు. ఏందిరా పాపులర్ అయిపోతున్నారు? వీడు ఏం పని చేయకున్నా గాని మనం ఇంత కష్టపడుతున్నాం మనకేం రావట్లేదు. మరి వీడు ఊరికేనే చిన్నగానే పాపులర్ అయిపోతున్నాడు అనుకుంటే ఏందంటే, నంబర్ 9 వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా పాపులర్ అయిపోతారు. దానికి మనం ఎగ్జాంపుల్ 'వశిష్ఠ' గారు 'బింబిసార' చెప్పుకున్నాం మనం. తన యొక్క నేమ్ కరెక్షన్‌లో తన నంబర్‌లో అతని యొక్క బర్త్ చార్ట్‌లో 1 ఉంటుంది. కానీ 9 లేదు. కాబట్టి ఏం చేశాడు అతను నేమ్ కరెక్షన్‌లో 9 నంబర్ తీసుకొచ్చుకున్నాడు. సో, 'బింబిసార' అనేది ఓవర్‌నైట్ సూపర్ హిట్ అని పాపులర్ అయిపోయాడు. సరే తర్వాత ఏందనేది అంటే ఆ పాపులారిటీ వస్తుంది. కాబట్టి న్యూమరాలజీ ఈజ్ వండర్‌ఫుల్ సబ్జెక్ట్ అండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు గూడా దాన్ని ఫాలో అవుతూ, వారి యొక్క నేమ్ కరెక్షన్స్ చేసుకుంటూ రకరకాల రెమెడీస్ ఉంటాయి దానికి. ఆ రెమెడీస్‌ని ఫాలో అవుతూ గూడా మీ యొక్క లైఫ్‌లో సెట్ జేసుకోవచ్చు. అంటే ఏ నంబర్ మిస్ అయినప్పుడు ఎలాంటి రెమెడీస్ మనం చేసుకోవాలనేది గూడా ఉంటుంది కాబట్టి, డెఫినెట్‌గా మీరు ఏ న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయినా సరే, లేకుంటే నన్ను కన్సల్ట్ అయినా సరే, డెఫినెట్‌గా మీ అందరికి గూడా లైఫ్ సెట్ చేసే 100% పూచి నాది. సో దట్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అండ్ డెఫినెట్‌లీ యూ విల్ డెఫినెట్‌లీ రాక్ ఆఫ్‌కోర్స్. ఇఫ్ ఎనీబడీ హాస్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ దట్, మేబీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్, మేబీ రైట్ అలయన్స్, మ్యారేజ్ అలయన్స్ ప్రాబ్లమ్స్ మేబీ, అదర్‌వైజ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ మేబీ, అదర్‌వైజ్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ లవ్ ప్రాబ్లమ్స్, please contact me 95736 28649. And thank you so much. Thanks for your love and affection for watching continuously my videos. Thank you so much.